హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఓకే. నిన్న మనం దీన్ని అన్బాక్సింగ్ చూసాం. ఈరోజైతే దీన్ని మనం స్క్రీన్ టెస్ట్ చేద్దామండి. ఫుల్ స్క్రీన్ టెస్ట్ చేద్దాం. మనకిది 250 ఇంచ్ స్క్రీన్ అయితే వేసుకోవచ్చు, కానీ 120 నుంచి 150 వరకు అయితే మంచి క్లారిటీ ఉంటుందండి. ఈరోజు నేను 150 స్క్రీన్ మీద నైట్ పూట చెక్ చేస్తున్నానండి. మనం ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. మనకి లైట్ వేసే ఉంది. ఇక్కడ చూడండి, మనకి 15 వాట్స్ బల్బులో కూడా ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక్కడ ఇప్పటి నుంచి నేను లైట్ తీసేస్తాను. లైట్ తీసేసే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లైట్ ఉన్నా సరే మనకి క్లియర్గా ఉంది. ఇప్పుడు స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అడ్జస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి 130 స్క్రీన్ అయితే అక్కడ పడింది. ఇప్పుడు నేను లైట్ తీసేస్తాను. లైట్ తీసేసే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిటీ అయితే అదిరిపోయిందండి. చాలా చక్కగా ఉంది, క్లియర్ గా ఉంది. చూడండి ఎంత క్లియర్ గా ఉందంటే మనకి ఒక టీవీలో చూసినట్టు ఉంది. ఎగ్జాక్ట్ గా అలాగా ఉందండి. చూడండి ఎంత క్లారిటీ ఉందో చూడండి. దీన్ని చూస్తే మనకి పిక్స్ ప్యాక్ పవర్ గుర్తొస్తుంది. చూడండి, దాని ఓఎస్ దీని ఓఎస్ సేమ్ అండి. అది ఇది రెండు సేమే. ఇదిగోండి, ఇక్కడైతే వెదర్ ఇచ్చాడు. మనకి దగ్గరలో సిటీలో వెదర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సెట్టింగ్స్, దాని తర్వాత మనకి HDMI, దాని తర్వాత యాప్స్, తర్వాత సెర్చ్, ఇక్కడ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్, హాట్స్టార్, MX ప్లేయర్, తర్వాత సోనీ, అక్కడ జీ, లైబ్రరీ, ప్లే స్టోర్, ఫైల్స్, టీవీ కాస్టింగ్, స్పీకర్. మెయిన్ అయితే ఇవి ఇచ్చాడు. మనకి వీటిలో కావాల్సింది ఏమిటి? సెట్టింగ్స్. ఫస్ట్ అయితే మనం సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సెట్టింగ్స్ లో మనకి ఇక్కడ పిక్చర్, సౌండ్, నెట్వర్క్, బ్లూటూత్, మనకి ఇవేనండి ముఖ్యం. అసలు మనకు కావాల్సింది ఏంటి? ఒక ప్రొజెక్టర్ లో మనకు కావాల్సింది పిక్చర్, సౌండ్, ఇలా నెట్వర్క్, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం. దాంతో మనకి కావలసింది అయితే వచ్చేస్తుంది. మనకి ముఖ్యమైనవి అవే. ఓకే, ఇప్పుడు మనం పిక్చర్ లోకి వెళ్దాం. ఈ పిక్చర్ సెట్టింగ్స్ లోకి వెళ్తే పైన చూడండి, మనం ఇక్కడ నెట్వర్క్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ నెట్వర్క్ లో చూడండి, వైఫై, బ్లూటూత్ ఈ రెండు ఉంటాయండి. ఇవైతే మనం కనెక్ట్ చేసుకుంటాం, తెలుసు కదా అందరికి. ఇక్కడ పిక్చర్, ఈ పిక్చర్ క్వాలిటీలో మనకి చూడండి, ఇక్కడ పిక్చర్ మోడ్ ఉంది కదా. ఈ పిక్చర్ మోడ్ లో అయితే మనకి స్టాండర్డ్, సాఫ్ట్నెస్, డైనమిక్, ఇక్కడ ఎనర్జీ సేవింగ్, ఇక్కడ వివిడ్ యూజర్. ఆ తర్వాత ఐ ప్రొటెక్షన్ మోడ్ ఉంది కదా. మనకి కావాలంటే ఎంత బ్రైట్నెస్ అవసరం లేకపోతే అది ఆన్ చేస్తే మనకి సాఫ్ట్ గా అయిపోతుంది. మనకి ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది దానిలో. ఆ తర్వాత మనకి సౌండ్, ఈ సౌండ్ మోడ్ లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనం లెఫ్టా రైటా ఎటువైపు సౌండ్ ఎక్కువ కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సౌండ్ సిస్టమ్ లో చూడండి, స్టాండర్డ్, మ్యూజిక్, ఇక్కడ మూవీస్, న్యూస్, గేమ్, యూజర్ ఉంది. ఇక్కడ ఆడియో అవుట్పుట్ ఉంది కదా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనకి ఆటోలో ఉంది. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే అక్కడ బ్లూటూత్ అయితే అపీర్ అవుతుంది. ఇక ఇక్కడ లెన్స్ లోకి వెళ్తే మనకి ఈ ప్రొజెక్షన్ డైరెక్షన్స్ ఉంటాయి. ఇవందరికీ తెలుసండి. మనకి ఈ డైరెక్షన్ లో చూడండి, ఫ్రంట్, రేరు, సీలింగ్ ఫ్రంట్, సీలింగ్ రేరు ఇవైతే ఉంటాయి. ఇక్కడ ఆటో ఫోకస్ సెట్టింగ్స్ ఉంటాయి. కీ స్టోన్ కరెక్షన్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ డిజిటల్ జూమ్ కూడా ఉంటుంది. ఆటో ఫోకస్ అంటే చూడండి, ఇవన్నీ ఆన్ చేసుకుంటే మనం మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా దానంతటికి అదే సెట్ అవుతుందండి. ఇక్కడ కీ స్టోన్ కరెక్షన్ ఉంది చూడండి. ఈ కీ స్టోన్ కరెక్షన్ లోకి వెళ్తే ఆటోమేటిక్ కావాలంటే మనం అది సెట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం మాన్యువల్ గా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇవి అన్ని ప్రొజెక్టుల్లో ఉండేదే. ఇక్కడ చూడండి, మనకి ఇలా అటు సైడ్ చూడండి, ఇలా ఎలా కావాలంటే అలా 4 డైరెక్షన్ లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా వాటిలో చూపించాను నేను. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ మనకి డిజిటల్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇదైతే మనకి
50% వరకు అయితే తగ్గుతుందండి. ఇప్పుడు 100% ఉంది. మనకి 9 ఫీట్ దూరంలో పెడితే ఇక్కడ 120 పడింది. 9 to 10 ఉంటుందంటే ఫీట్ నేను పెట్టిన డిస్టెన్స్ లో. అయితే మనకి ఇక్కడ 120 పైనే పడింది స్క్రీన్. ఇది 130 వరకు ఉంటుంది స్క్రీన్. మనకి చూడండి, ఇలా మనం స్క్రీన్ అయితే 50% వరకు అయితే తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మనం 100% వరకు అయితే పెంచుకోవచ్చు. మన స్పేస్ ని బట్టి తగ్గించుకోవాలా పెంచుకోవాలా, స్పేస్ ని బట్టి అయితే మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఇక్కడ డివైస్ పర్ఫార్మెన్స్ ఉంది చూడండి. దీనిలో లాంగ్వేజ్ ఆల్వేస్ ఇంగ్లీష్ లో పెట్టుకుంటాం. డేట్ అండ్ టైం సెట్ చేసుకుంటాం. ఇక్కడ కీబోర్డ్ సెట్ చేసుకుంటాం. డివైస్ మోడ్ ఇక్కడ స్టాండర్డ్ అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఎనర్జీ సేవింగ్ హైలైట్ మోడ్ ఉంది. మనకి హైలైట్ మోడ్ లో వద్దండి, ఎందుకంటే అది పెడితే మనం అక్కడ మనకి బల్బ్ అయితే త్వరగా పోతుంది. ఎనర్జీ సేవింగ్ లో పెట్టుకుంటే ఓకే, కానీ మనం స్టాండర్డ్ లో పెట్టుకుంటే స్క్రీన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకి స్క్రీన్ సేవర్ తెలుసు కదా, ఇందాక ఆ మూడోదే ఇది. తర్వాత స్లీప్ టైమర్, మనం టైం సెట్ చేసుకుంటే మనం నిద్రపోయినా సరే అదైతే దాని అంతటికదే ఆగిపోతుంది అనమాట. ఇంకా ఈ అబౌట్ లోకి వెళ్తే చూడండి, ఇక్కడ డివైస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి చూడండి, ఆండ్రాయిడ్ 13 1GB 8GB రోమ్. ఇక్కడైతే ఆ వివరాలు ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ డివైస్ ఇన్ఫర్మేషన్ లో మనకి లీగల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడైతే మనం థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ సెట్టింగ్స్ తెలుసు కదా, మనం మన సెట్టింగ్స్ అన్ని ఫస్ట్ ఉన్న నార్మల్ పొజిషన్ కి వెళ్ళాలంటే ఇదైతే మనం ఆన్ చేసుకుంటాం. ఇదంతా తెలుసు మనకి. ఇక్కడ క్యాస్టింగ్ అండి, ఇక్కడ మెనూ టైమర్, ఎనర్జీ సేవర్, హోల్ ఓఎస్ క్యాస్ట్ ఇవే ఉంటాయి. తరువాత యాప్ సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ మనం రీసెంట్ గా దీనిలో డౌన్లోడ్ చేసుకునే యాప్స్ అయితే చూపిస్తాయి. ఇది ఆల్ యాప్స్, ఇవన్నీ మామూలే. ఇంకా ఇక్కడ చూడండి వాయిస్ సర్వీస్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనం వాయిస్ సర్వీస్ తో అయితే ఇక్కడ దాని సేవలు అయితే యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఫిమేల్ వాయిస్ ఉంది కదా, మీ వాయిస్ అయితే దానిలో ఇచ్చి మేల్ వాయిస్ పెట్టుకోండి. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉంది కదా, అవసరం లేదు, లేటెస్ట్ ఉంటుంది. దీనికైతే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉందని చెప్తున్నారు. ఒకసారి చేసుకుంటే ఏమన్నా మారుతాయేమో తెలీదు. ఇక్కడ నెట్వర్క్, ఇంకా మనం నెట్వర్క్ వచ్చేసాం. ఫస్ట్ వైఫై, బ్లూటూత్, ఇంతేనండి సింపుల్ దీని సెట్టింగ్స్. ఇప్పుడు మనం వైఫై కనెక్ట్ అయ్యి యూట్యూబ్ లో మనకి 4K సపోర్ట్ చేస్తుందా, అసలు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం. పర్వాలేదండి, న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి. 4K వీడియో అయితే ఆన్ చేసి చూద్దాం. మనకి 4K సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం, అర్థమవుతుందండి. ఒకసారి మనం చూస్తే క్వాలిటీ అయితే చాలా చక్కగా వస్తుందండి. చూడండి, ఓకే, ఇక్కడ ఆపేస్తున్నాను. చూడండి, మనకి 10.0.80 వరకే సపోర్ట్ చేస్తుందండి. 4K అయితే సపోర్ట్ చేయడం లేదు. చూడండి ఇక్కడ. ఓకే, ఒక హెచ్డిఆర్ పెడదాం. హెచ్డిఆర్ వీడియో కూడా పెట్టి మనకి హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. క్వాలిటీ చాలా బాగుందండి. చూడండి, దగ్గర ఉన్నా సరే మనకి పిక్సెల్ సైనింగ్ కనిపించడం లేదు, చాలా చక్కగా ఉందండి. ఓకే, స్టాప్. చూద్దాం. ఓకే, అక్కడ చూడండి, మీరు ఇప్పుడు చూసిందంతా 720 క్వాలిటీ అనండి, 10.0.80 కూడా కాదు. అయినా ఎంత చక్కగా ఉందో చూడండి. కానీ మనకి ఎక్కడ ఎంత సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి 10.0.80
60 FPS లో అయితే మనకి హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ పరంగా అయితే నెంబర్ 1 అండి, పేరు పెట్టేది ఏం లేదు, మనకి పిక్సెల్స్ కూడా లేవు. ఓకే, ఇప్పుడైతే నేను అమెజాన్ ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి చూస్తాను. దాంట్లో మనకి 4K సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుందో లేదో కూడా చూద్దాం అండి. అమెజాన్ ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ చేశానండి, అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం HDMI సోర్స్ లోకి వెళ్దాం. ఓకే, ఫైర్ స్టిక్ అయితే ఆన్ అయిందండి. ఇప్పుడైతే మనం ఒకసారి అసలు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి 10080 60 హెర్ట్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మీరు, డాల్బీ అటామస్ కానీ, డాల్బీ డిజిటల్ ప్లస్ కానీ, డాల్బీ డిజిటల్ కానీ మనకి ఇక్కడ సపోర్ట్ చేయడం లేదండి. హెచ్డిఆర్ సపోర్టు లేదు, డాల్బీ విజన్ సపోర్టు లేదు ఫైర్ స్టిక్ లో. ఓకే, బ్యాక్ వెళ్దాం. మనం వీడియో ఆన్ చేసి చూద్దాం. వీడియోలో ఏమన్నా మనకి 4K సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, 4K వీడియో ఒకటైతే మనం ప్లే చేసి చూద్దామండి. ఇది వైర్ అండి, ఇది మన ఫైర్ స్టిక్ వైరు, వేరే అనుకునేరు. ఓకే, స్టాప్. చూడండి, మనకి ఇక్కడ 4K సపోర్ట్ చేయడం లేదు, హెచ్డిఆర్ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఓకే, ఇప్పుడైతే మనం ఫైర్ స్టిక్ నుంచి బయటకు వెళ్ళిపోయి USB కనెక్ట్ చేసి చూద్దాం, క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దామండి. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను, మనం USB ద్వారా ఎలా వస్తుందో చూద్దాం. అలాగే పనిలో పనిగా మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసి చూద్దామండి. ఇదిగోనండి, మనకి HT-RT40 ఉంది కదా, ఇదైతే కనెక్ట్ చేద్దాం. ఫినిష్, కనెక్ట్ అయిందండి. ఇప్పుడు మనం USBలోకి వెళ్ళి ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, ఫైల్ మేనేజర్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, లోకల్ డిస్క్, శాండ్ డిస్క్ రెండు కనిపిస్తున్నాయి. శాండ్ డిస్క్ ఆన్ చేద్దాం. చక్కగా కనెక్ట్ అయిందండి. ఇక్కడ ఆండ్రాయిడ్ బాక్స్ అయితే నేను కనెక్ట్ చేశాను. మనకి యూట్యూబ్ లో డైరెక్ట్ గా 4K సపోర్ట్ చేసి చూడండి. ఓకే, ఇక్కడ చెక్ చేద్దాం. నేను ఆండ్రాయిడ్ బాక్స్ అయితే కనెక్ట్ చేశానండి. ఆండ్రాయిడ్ బాక్స్ లో కానీ పీసీలో కానీ మనకి 4K సపోర్ట్ చేసింది ఇది. చూడండి, ఇక్కడ ఇదిగోండి 720, 1080, 2K, 4K. ఇక్కడ మనకి 4K సపోర్ట్ చేస్తుంది ఈ ప్రొజెక్టర్. చూడండి, మనకి పీసీలోను లేకపోతే ఆండ్రాయిడ్ బాక్స్ లోను అయితేనే మనకి 4K సపోర్ట్ చేస్తుంది. ఇంకా వేట్లోను ఇది 4K సపోర్ట్ చేయడం లేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, నేను HDMI ఆర్క్ అయితే కనెక్ట్ చేశానండి. ఆర్క్ వర్క్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఓకే, ఇలా సెట్ చేసుకుందాం. మనం సౌండ్ సిస్టంలోకి వెళ్దాం.
జూమ్లో చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. హెచ్డిఎంఐ ఆర్క్ అయితే అక్కడ కనెక్ట్ అయింది చూడండి. మన స్క్రీను చూడండి, అక్కడ వర్షానికి చెమ్మలాగి ఎలా సార్లు కనిపిస్తుందో చూడండి. అది సరి చేయాలంటే, కానీ ఇప్పుడైతే ఉపయోగం లేదు, ఎందుకంటే ఇది వర్షాకాలం కదా. వర్షాకాలంలో వేస్ట్ అండి, తర్వాత చేసుకుందాం ఆ వర్క్. ఇదిగోండి మనకి యూఎస్బి కనెక్ట్ అయింది. మళ్ళీ డెమోస్లోకి వెళ్తున్నాను, అదే వీడియో ప్లే చేసి చూపిస్తాను మీకు. సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఓకేనండి, చూశారు కదా, మనకిది వైఫై అయితే చక్కగా కనెక్ట్ అవుతుంది, బ్లూటూత్ అయితే చక్కగా కనెక్ట్ అవుతుంది, ఆర్క్ కూడా మనకి చక్కగా కనెక్ట్ అవుతుంది, డాల్బీ సౌండ్ అయితే దీనిలో వస్తుంది. 4K అయితే సపోర్ట్ చేయడం లేదు, గుర్తుంచుకోండి. మనకి దీనిలో 4K సపోర్ట్ చేయాలంటే ఒకటి ఆండ్రాయిడ్ బాక్స్ అన్నా వాడాలి, లేకపోతే PC అన్నా వాడాలి. ఆ రెండిట్లో మాత్రమే మనకి దీనిలో 4K సపోర్ట్ చేస్తుందండి. ఇన్బిల్ట్ గానీ లేకపోతే ఫైర్ స్టిక్ లో గానీ మనకి 4K అయితే సపోర్ట్ చేయడం లేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. వాళ్ళు మనకి 4K అని మెన్షన్ చేసినా సరే ఇన్బిల్ట్ మనకి 4K సపోర్ట్ చేయడం లేదు. మనకి ఇన్బిల్ట్ లో ఇది 10080 60 Hz వరకు మాత్రమే వస్తుంది. చూసారు కదా, కాకపోతే HDR సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది. 22,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉండటంతో మనకి డెప్త్నెస్ గానీ షార్ప్నెస్ గానీ ఆ పిక్చర్ గానీ మనకి చాలా చక్కగా ఉందండి. ఇంతకు ముందు మనం పిక్స్పాక్ పవర్ లో కూడా చూసాం, సేమ్ క్వాలిటీ, చాలా చక్కగా ఉందండి. పిక్స్పాక్ కంటే కొంచెం బెటర్ గానే అనిపిస్తుంది నాకు. ఇదైతే మనం తీసుకోవచ్చండి, కాకపోతే ఇప్పుడైతే మనకి ఇది ఆన్లైన్ లో 15,000 రూపాయలు ఉంది. మనకి 12 నుంచి 13,000 అయితే తీసుకోవచ్చండి. ఈ ముందు మనకి బిగ్ మేళాలు వస్తాయి చూసారా, దానిలో అయితే ఒక 2,000 తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడైతే మాత్రం మార్కెట్ ఇది 15,000 ఉంది. అట్లీస్ట్ 12,000 13,000 పెడితే బాగుండేదండి. తీసుకోవచ్చు, ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ గానీ డెప్త్ గానీ షార్ప్నెస్ గానీ చాలా చక్కగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్స్ లెవెల్స్, అలాగే రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్ కలర్ చాలా చక్కగా ఇక్కడ ఎలివేట్ అవుతున్నాయి. చాలా బాగుంది. ఓకే, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.